హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. 2 కొత్త స్కీమ్స్ అయితే కనుక చెప్తూ ఉన్నారు. 10 రోజులు మాత్రమే అవకాశం. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఎస్బీఐ నుంచి 2 కొత్త స్కీమ్స్, కనీస పెట్టుబడి 5,000 మాత్రమే. మరో 10 రోజులు మాత్రం అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లలో ఐపీఓలుగా ఉన్నట్లుగానే మ్యూచువల్ ఫండ్లలో కూడా ఎన్ఎఫ్ఓలు వస్తుంటాయి. ఇక్కడ కూడా నిర్దిష్ట సమయంలో ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి కూడా. ఇప్పుడు అతిపెద్ద ఫండ్ హౌస్లలో ఒకటైన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కీలక ప్రకటన చేసింది. మరో 2 ఈటీఎఫ్ ఆధారిత పథకాల ఎన్ఎఫ్ఓలను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సబ్స్క్రిప్షన్కు ఆఖరి తేదీ మే 18 వెల్లడించింది. అంటే మరో 10 రోజుల సమయం ఉంది. సాధారణంగా చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల గురించి తెలిసే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో మాదిరిగా ఇక్కడ నేరుగా రిస్క్ అయితే ఉండదు. మన నిధుల్ని ఫండ్ మేనేజర్ వేరు ఈక్విటీ బాండ్స్ ఇతర ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రాబడి అందుతుంది. ఇక్కడ చాలా వరకు స్వల్పకాలంలో కంటే లాంగ్ రన్లోనే పెద్ద మొత్తంలో రిటర్న్స్ వస్తాయని చెప్తుంటారు. ఇంకా స్టాక్ మార్కెట్లలో ఐపీఓల మాదిరిగానే మ్యూచువల్ ఫండ్స్లో కూడా న్యూ ఫండ్ ఆఫర్ అంటే ఎన్ఎఫ్ఓ ఉంటుంది. ఏదైనా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ప్రారంభించడమే ఎన్ఎఫ్ఓ. ఇక్కడ నిర్దిష్ట సమయం పాటు సబ్స్క్రిప్షన్కు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో కనీస ప్రారంభ ధర ₹10 ప్రారంభ ధరకి మ్యూచువల్ ఫండ్ యూనిట్లు అందుబాటులో ఉంటాయి. గడువు ముగిసిన కొన్ని రోజులకు మళ్ళీ రెగ్యులర్గా క్రయ విక్రయాలకు కూడా అందుబాటులోకి వస్తుంటాయి. ఇప్పుడు దేశంలో నికర ఆస్తుల విలువ పరంగా అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ముందు వరుసలో ఉండే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ 2 కొత్త స్కీమ్స్ ప్రకటించింది. ఇవి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్స్. అవే ఎస్బీఐ నిఫ్టీ 50 వాల్యూ 30 ఈటీఎఫ్, అలాగే ఎస్బీఐ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఈటీఎఫ్. ఈ 2 స్కీమ్లలో కూడా యూనిట్లు కొనుగోలు చేసేందుకు సబ్స్క్రిప్షన్ మే 7 అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైంది. అంటే ఈ రోజు నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ రోజు మే 8 కాబట్టి ఇక ఆఖరి తేదీ మే 18గా ఉంది. అంటే మరో 10 రోజులు అవకాశం ఉంది. ఎస్బీఐ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఈటీఎఫ్ స్కీమ్ అనేది ఓపెన్ ఎండెడ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ను ట్రాక్ చేస్తుంది. అంటే ఇందులోని స్మాల్ క్యాప్ షేర్లలో పెట్టుబడి పెడుతూ దీర్ఘకాలిక వృద్ధిని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇందులో నిఫ్టీ 500 యూనివర్స్లో ₹251 నుంచి 500 వరకు కూడా ర్యాంకింగ్స్లో ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు గనక ఇందులో చేరేందుకు కనీస పెట్టుబడి 5,000 ఉంటుంది. ఆ పైన ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక 2 ఫండ్స్కు మేనేజర్గా వైరల్ చద్వా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన ఇదేంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్ మార్కెట్స్ అనేది ఖచ్చితంగా కొంచెం రిస్కులతో కూడి ఉంటుంది. మీకు గనక దీనిపై పూర్తి అవగాహన ఉంటే మాత్రమే ఇందులో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. లేదు, మీకు తెలిసిన ఆర్థిక నిపుణులు ఎవరైనా ఉంటే వాళ్ళని సంప్రదించిన తర్వాత ఈ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టండి.